గాయం ఒకవేళ ఇక్కడైతే అది శరీరం మొత్తాన్ని దహించి వేస్తుంది. అదే విధంగా ఇక్కడైన గాయం దేశాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. హైదరాబాద్ అఖండ భారతానికి హృదయం లాంటిది. అక్కడ పుట్టిన మత చిచ్చు మొత్తం దేశాన్ని దహించబోతోంది. ఈ మతం అనే విషం దేశం నలుదిశలా పాకక ముందే వైద్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నుండి ఆర్తనాదాలు కాదు, వందే మాతర నినాదాలు కూడా ఢిల్లీ కోటకు చేరుతున్నాయి. నేనింకా హైదరాబాద్ శ్మశానంగా మారుతుంటే ఊరుకోను. సైన్యాన్ని సిద్ధం చేయండి. హైదరాబాదుకు ముక్తినిద్దాం. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఎవ్వడడ్డొచ్చినా ఎవ్వడైనా. నిజాం సంస్థానంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. న్యాయ వ్యవస్థ కూడా నాశనమయ్యింది. నిజాం రజాకర్లను అదుపు చేయలేకపోతున్నాడు. అక్కడ హిందువుల మీద రజాకర్ల అరాచకాలు పెరిగిపోయాయి. నిజాం ప్రభుత్వం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ని ఉల్లంఘించి చాలా చేసింది. దానికి తగిన ఆధారాలు భారత ప్రభుత్వం వద్ద ఉన్నాయి. కాబట్టి మేమక్కడ ముందస్తు పోలీస్ చర్యలు చేపట్టాలనుకుంటున్నాం. ఒక స్వతంత్ర రాజ్యం మీద 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒక సంస్థానం మీద యుద్ధం ప్రకటించాలని ఎలా అనుకున్నారు? అయినా ఒక్క మాటైనా నాకు చెప్పకుండా, కౌన్సిల్ పర్మిషన్ లేకుండా పార్లమెంట్లో మీరు అలా ఎలా మాట్లాడతారు? నెహ్రూజీ, మీరు చెప్పింది రూల్స్ ప్రకారం ఆలోచిస్తే అక్షర సత్యం. కానీ పటేల్జీ ఆ నిర్ణయం తీసుకోకుంటే మన అగ్రిమెంట్ తర్వాత ఏం చెయ్యాలన్నా హైదరాబాద్ ఖబర్స్థాన్గా మిగిలిపోదు. పటేల్జీ ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటారు. నేను కూడా పటేల్జీ నిర్ణయాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మీకు నచ్చకపోతే చెప్పండి, రాజీనామా చేస్తాను. మెనన్జీ, మీరంతా ఆవేశపడకండి. ఐఎమ్ వెరీ సారీ. యువర్ ఎక్సాల్టెడ్ హైనస్, భారత గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి నుంచి లేఖ వచ్చింది. హైదరాబాద్ లో రజాకార్లను నిర్మూలించాలి. ప్రైమ్ మినిస్టర్ లాయ్ ఖలీ ఖాన్ ను విధుల నుండి తొలగించాలి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారత సేనలకు సికింద్రాబాద్ బ్రిటిష్ కంటోన్మెంట్ లో స్థావరం కల్పించాలి. హిందుస్థాన్ మన మీద యుద్ధం చేయడానికి సిద్ధపడింది. హిందుస్థాన్ కి అంత ధైర్యం మే ఉంటే సీదా సైన్యంతో వచ్చేది, ఎలాంటి చేతకాని మాటలతో కాదు. ఒకవేళ హిందుస్థాన్ సైన్యం మన మీదకొచ్చే ధైర్యం చేస్తే పాకిస్తాన్ ఢిల్లీ, అహ్మదాబాద్ల మీద బాంబులు వేస్తుంది. అలా హుజూర్, వాళ్ళ సైన్యానికి మన సైన్యం ముందు నిలబడేదము అసలు లేదు. వాళ్ళు జీతం కోసం పని చేస్తారు, కానీ మన సైన్యం మతం కోసం పోరాడుతుంది. మీరు మా మీద నమ్మకం పెట్టుకోండి. మేము ఇస్లాం చరిత్రలో మీ పేరు ప్రతిష్టని ఎక్కడా తగ్గకుండా చూసుకుంటాం. అల్లా కరుణిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ పేరు ముందుంటది. దాని తర్వాత తుర్కిస్తాన్ వెల్లుగొందతు కనిపిస్తుంది. అల్లా హాఫిజ్. సార్, నెహ్రూ గారు విదేశాలకు వెడుతున్నారని చెప్పమన్నారు. హైదరాబాద్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించమన్నారు సార్. మీనన్, రాజేంద్ర సింహ్కి చెప్పండి, కశ్మీర్ నుంచి మన సైన్యాన్ని రోజుకి కొంతమందిని ఢిల్లీకి రప్పించండి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి పంపాలి. మన సైన్యం చిన్నది కాని సంకల్పం గొప్పది. కశ్మీర్కి కాపలాగా ఉంటూనే హైదరాబాద్ను కూడా కాపాడుకోవాలి. అల్లా హజరత్, ఒకవేళ యుద్ధం జరిగితే తరువాత వచ్చే పరిణామాలు ఎట్లుంటాయో వెంటనే అసఫ్జాయి ఖజానాను ఇంగ్లాండ్కు తరలిద్దాం.
రజ్వీ సాబ్ బైఠియే. నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు. రాజ్య ప్రతినిధులను గౌరవించడం మా సంస్కారం. కూర్చోండి, కూర్చోండి హుజూర్. చెప్పండి, మా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ఆసిఫ్ జాయి వంశానికి పాలించడం తప్ప ఆశించడం తెలియదు. వాళ్ళ రాజ్యాన్ని ఎలా పాలించుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఎప్పటి వరకు ఆకాశంలో చాంద్ తార ఉంటాయో అప్పటిదాకా హైదరాబాద్ నిజాం పాలనే ఉంటుంది. ఒకవేళ హిందుస్థాన్ వేరే రాజ్యాల మీదికి వెళ్ళినట్టు మా సంస్థానం మీదికి వస్తే చాలా పెద్ద సమస్యలు వస్తాయి. ఎవరి నుండి వస్తుంది సమస్య? మీ నిజాం నుంచా, ప్రజల నుంచా? మీరు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ను అతిక్రమిస్తున్నారు. మొదలు పెట్టిందెవరు? పాకిస్తాన్తో మీ స్నేహం పెంచుకోవడం కోసం ప్రజల సొమ్ము 20 కోట్ల అప్పచెప్పారు. జర్మనీ నుండి రహస్యంగా ఆయుధాలు కొన్నారు. పోర్చుగల్ నుంచి గోవాని కొనడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారత యూనియన్ని లండన్లో అపఖ్యాతి పాలు చేయడానికి లక్షల రూపాయలు ఎరవేశారు. భారతీయ కరెన్సీని హైదరాబాదులో నిషేధించారు. మత మార్పిడిల పేరుతో లక్షల మందిని చంపారు. కన్నడ, తెలుగు, ఇంకా మరాఠీల ఊర్లను తగలబెట్టించింది నువ్వు కదా? మొదలు పెట్టిందే మీరు. పటేల్ సహా 1,20,00,000 మంది హిందువులు ఉంటారు హైదరాబాద్లో. ఒక్కవేళ మీ సైన్యం మా వైపు రావాలనుకుంటే శివాల కుప్పని చూస్తారు. చెత్తి పెట్టడానికి జాగా కూడా దొరకదు. హిందువుల గురించి మీరు చింతించకండి. కాని ఒకటి, మీ నిజాంకి కూడా భార్యలున్నారు, పిల్లలున్నారు, అన్నాదమ్ములున్నారు, బంధుబలగం ఉందిగా. ఇక మీకు కూడా 2 భార్యలున్నారు, 6 పిల్లలున్నారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. నష్టం ఇరువైపులా జరుగుతుంది. ఒక్క నిమిషం, భోజనం చేసి వెళ్ళండి. ఇది పోలీస్ యాక్షన్ ప్లాన్. జేఎన్ చౌదరి టీం ఢిల్లీ నుండి షోలాపూర్ మార్గంలో, ఏఏ రుద్ర టీం మద్రాస్ నుండి బెజవాడ మీదుగా, శివదత్త జార్ఖండ్ నుండి ఆదిలాబాద్ మీదుగా హైదరాబాద్ కు, డిఎస్ దార్ టీం బొంబాయి రెజిమెంట్ నుండి ఔరంగాబాద్ చేరుకుంటుంది. నేను హైదరాబాద్ ప్రజల సంఖ్యలను తెంపి విముక్తిని కలుగజేయాలనుకుంటున్నాను. విముక్తి. మన ఈ ముస్లిం పాలనను ఇక్కడి నుండి తుడిచిపెట్టేందుకు భారతదేశం యత్నిస్తోంది. మన రాజ్యం మీదకి వచ్చిన వాడిని చంపయ్యాలనేది మన మతంలోనే ఉంది. మన లక్ష్యాన్ని సాధించే వరకు ఎత్తిన కత్తిని దించొద్దు. భారత సైన్యాన్ని ఎదిరించి ఢిల్లీ దాకా తరిమి కొట్టి మన ఇస్లామిక ఆధిపత్యాన్ని చాటుదాం. షాహీ ఉస్మాన్! Person we don't have answer for you. Mr. Cotton, Yes, sir. Razwi did illegal activities. He created squirrels between Hyderabad and India. If we support such person, we don't have answer for United Nations. You don't take him anywhere, okay? Yes, sir. बात समझ में नहीं आ रही क्या? अरे मेरी बात सुन, रुक जा भाई।
నేను హిందుస్థాన్ గవర్నర్ జనరల్కి లేఖ పంపిన మీరు మీ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం రాజీనామా చేసిండ్రని, అందుకే ఎలుడ్రిస్ ని పిలిచి కొత్త మంత్రివర్గ ఏర్పాట్ల గురించి మాట్లాడుతుండ్రు. హుజూర్, ఆ రోజు హిందుస్థాన్ గవర్నర్ జనరల్ రాజాజీ లేఖ పంపినప్పుడే నేను రాజీనామా చేస్తుంటే ఇప్పుడు ఇలాంటి తీవ్ర పరిస్థితి వచ్చుండేది కాదు సాబ్. మన దగ్గర ఉన్న రహస్య పత్రాల్ని, వైర్లెస్ సమాచారాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది. ను కోల్పోయిన బాధలో మనం ఉంటే దాన్ని హసరగా చేసుకుని మన గొంతు కోయాలని చూస్తుండ్రు. హిందుస్థాన్ని ఏకం చెయ్యడం కాదు, ఇస్లాంను అంతం చెయ్యాలనుకుంటుండ్రు. ఎప్పుడు కూడా మనం మౌనంగా ఉండి మనం నమ్మిన ఇస్లాం కోసం నిలబడకపోతే రేపు అల్లా దగ్గర నీ ముఖమిటలా సొప్పిద్దామనుకుంటున్నావు. మన ఇస్లాం కోసం దాడి చేయాలి. అది ఎట్లుండాలంటే ప్రపంచమంతమయ్యే వరకు గుర్తుండాలి. ఈ రెచ్చగొట్టి మత ఘర్షణలు లేపాలనుకుంటుడు మనవడు. అతను మనల్ని రెచ్చగొట్టి మత ఘర్షణలు లేపాలనుకుంటుడు మనవడు. ఉండద్దు. చలో. శాంతి భద్రతలు కాపాడడానికి వచ్చాం. हुजूर, आपसे मिलने के लिए मुंशी साहब आ गया. నేను మీకు ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీ ఖవాలీల ఊరులో చెప్పుడు మాటల జోరులో నా ప్రయత్నం పూర్తిగా వృధా అయిపోయింది. మీ అహంకారాన్ని వదిలి మీరు నా మాట వినుంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చుండేది కాదు. కానీ మీకు అవకాశం ఉంది. మీరు భారత్ ముందు లొంగిపోతే గనుక హిందుస్థాన్ మీ గౌరవాన్ని కాపాడుతుంది. మీరు తీసుకునే నిర్ణయం చరిత్రలో మీ స్థానాన్ని నిర్ణయిస్తుంది. ఐ హోప్ యు అండర్స్టాండ్. నమస్తే. రజ్వీ లాయక్ అనే ఇద్దరు కుంట నక్కల్ని నమ్మి మోసపోయిన అంతా అయిపోయింది. నా నా ప్రియమైన ప్రజలారా, हमने भारत के सदर గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి గారికి పంపుతాన సందేశం ఏందంటే, నా రాజీనామా సమర్పించడంతో పాటు రజాకార్లను
నిషేధించమని కోరుతూ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి అంగీకరించి ఒప్పందం కుదుర్చుకుంటూ ఇస్తున్న సందేశం. ఇక నుండి ఇక్కడి ప్రజలు భారత ప్రజలతో కలిసి కులమతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో భేదభావాలు లేకుండా సామరస్యంగా ఒకే తాటిపై జీవించగలరని కోరుతున్నా. आज आप सबको ये बताते हुए मुझे बहुत खुशी हो रही कि अब हैदराबाद भारत का हिस्सा बन चुका है और मैं ये नहीं चाहूंगा कि आइंदा से पाकिस्तान हमारे देश के मामलों में दखल दे. यही हमारी इच्छा है. ఆరందల రాజ్యాలను ఒకే చెండ నీడలోన నిలిపిన రణ ఉక్కు మనిషి సర్దారుకు జిందాబాద్, సర్దారుకు జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్.